హలో, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా కొత్త స్టెల్త్ బాంబర్ B-21 ఆవిష్కరణ. అమెరికా వైమానిక దళం తన కొత్త స్టెల్త్ న్యూక్లియర్ బాంబర్ B-21ను ఆవిష్కరించింది. 20 సంవత్సరాల తర్వాత రూపొందించిన ఈ బాంబర్ ఒక్కింటి ఖరీదు దాదాపు $710 లక్షల, 569 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ విమానం న్యూక్లియర్ మరియు సామాన్య బాంబులను మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విమానం గురించి ప్రత్యేకమైన వివరాలు రహస్యంగా ఉంచబడిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దీన్ని అమెరికా వినూత్నత మరియు ఆవిష్కరణల నిత్య ఆధిక్యానికి సాక్ష్యంగా అభివర్ణించారు. శుక్రవారం నాడు కాలిఫోర్నియాలోని నార్థ్రాప్ గ్రుమ్మన్ తయారీ కేంద్రంలో B-21 రైడర్ను ఆవిష్కరించారు. ఆస్టిన్ మాట్లాడుతూ, ఈ విమానం ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో ఉన్న బాంబర్ల కంటే అధునాతనమైన సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. ఈ విమానం ఎంతో అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థలకు కూడా కనబడకుండా ఉంటుంది అని అన్నారు. గత 50 సంవత్సరాలలో లోపాదృశ్య సాంకేతికతలో జరిగిన ప్రగతిని ఈ విమానం లోనయింది అని ఆయన పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళం తన భద్రతా సామర్థ్యాలను పెంచేందుకు ఈ కొత్త బాంబర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. B-21 రైడర్ రాకతో అమెరికా తన వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.